శ్రీగురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. దోర్భిర్యుక్తాశ్చతుర్భిః స్ఫటికమణిమయీమక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ. భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ధర్మో వివర్ధతి యుధిష్ఠిరకీర్తనేన పాపం ప్రణశ్యతి వృకోదరకీర్తనేన. శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన. మాద్రీసుతౌ కథయతాం న భవంతి రోగాః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అభ్రస్యామః పింగజటాబద్ధకలాపః ప్రాంశుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః. సాక్షాల్లోకాన్ పావయమానః కవిముఖ్యః పారాశర్యః పర్వసురూపం వివృణోతు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన భారత ప్రస్థానంలో ఆ బ్రాహ్మణుడు ఒక నియమము కలిగినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఈ పాండవులకి ఆశ్రయం ఇచ్చినటువంటి బ్రాహ్మణ గృహానికి వచ్చి అక్కడ ఉండేటువంటి అనేకములైనటువంటి విషయాలు చెప్పి ద్రౌపది స్వయంవరం గురించి కూడా తెలియజేసి ఆ ద్రౌపది దృష్టద్యుమ్నుల యొక్క జననం ఎట్లా జరిగింది అనేటువంటి విశేషం తెలియజేస్తే దాన్ని వివరంగా చెప్పవలసిందని ఆ పాండవులందరూ కోరగా వాళ్ళకి వివరంగా వాళ్ళ యొక్క జననం ఎట్లా జరిగింది, ఆ ద్రౌపది యజ్ఞ వేదిక నుంచి ఉద్భవించింది, అట్లాగే ఆ దుష్టజుమ్నుడు అగ్నిలోంచి ఉద్భవించాడు అనేటువంటి విషయాలన్నీ కూడా తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత ఆ ద్రోణాచార్యుడు తన శిష్యులైనటువంటి పాండవులకి కౌరవులకి కూడా అస్త్ర విద్యనంతటినీ కూడా ఉపదేశించిన తర్వాత వాళ్ళు శిక్షణ పొందిన తర్వాత గురుదక్షిణ అడిగాడు. గురుదక్షిణ చెల్లించవలసినటువంటి సమయం ఆసన్నమైంది, మీరు నాకు గురుదక్షిణ చెల్లించాలి అని తనకి ఆ ద్రుపదుడికి కలిగినటువంటి ఆ వైరాన్ని గురించి చెప్పి ఆ ద్రుపదుడిని జయించి పాంచాల దేశాధిపతి అయినటువంటి ద్రుపదుడిని జయించి నాకు పాంచాల దేశాన్ని గురుదక్షిణగా సమర్పించవలసింది అని కోరాడు. కోరితే అప్పుడు కౌరవుల ముందర వెళ్ళి అక్కడ కొద్దిగా పరాభవం చెందినటువంటి వాళ్ళు కాగా ఆ తర్వాత పాండవులు వెళ్ళి ఆ ద్రుపద మహారాజుని బంధించి ఆ పాంచాల రాజ్యాన్ని అంతటిని జయించి ఆ ద్రుపదుడికి ఆ గురుదక్షిణగా చెల్లించడం అనేటువంటి జరిగింది. ఆ అర్జునుడి యొక్క పరాక్రమం చూసి ఆ పంచాల దేశంలో ఉండేటువంటి రాజులందరూ కూడా విస్తుపోయారు. పరాక్రమశాలి అయినటువంటి రాజపుత్రుడు ఎవడైనా ఉన్నాడు అంటే అర్జునుడే సుమా అని తెలియజేశారు. అంతటి ఆ పరాక్రమాన్ని చవి చూసినటువంటి వాళ్ళు అయ్యారు వాళ్ళందరూ కూడాను. అందువల్ల అప్పుడు అలా బంధించి తీసుకొచ్చి ద్రౌపదరాజుని ఆ ద్రోణాచార్యుడి దగ్గర పెడితే అప్పుడు ద్రోణాచార్యుడు ఒక చక్కటి మాట మాట్లాడాడు.
ప్రార్థయామి త్వయా సఖ్యం పునరేవన రాధిప. ఓ రాజా, నేను నీతోటి మళ్ళీ సఖ్యాన్నే కోరుకుంటున్నానయ్యా. చిన్నతనం నుంచి మన ఇద్దరము కూడా కలిసి అధ్యయనం చేసినటువంటి వాళ్ళము, అందువలన నీ మిత్రత్వాన్నే కోరుకుంటున్నాను. ఇప్పుడు మనమిద్దరం అయితే ఒక రాజు కానటువంటి వాడు ఇంకో రాజుతో మైత్రి చేయలేడు, ఒక రధికుడు కానటువంటి వాడు ఇంకో రధికుడితో మైత్రి చేయలేడు, ఒక శ్రోత్రియుడు కానటువంటి వాడు ఇంకో శ్రోత్రియుడితో మైత్రి చేయలేడు అంటూ నువ్వు కొన్ని మైత్రీ ధర్మాలని గురించి చెప్పావు. అలా అక్కర్లేదు, నీవు ఇప్పుడు రాజ్యం లేనటువంటి వాడు, నేను రాజు అయినటువంటి వాడిని, అందుకని ఇందులో సగం అర్ధరాజ్యాన్ని నేను నీకు ఇస్తున్నాను, ఇప్పుడు తీసుకో. అందువలన ఈ గంగానదికి దక్షిణ బొడ్డుకుని రాజున నువ్వుండు, ఉత్తర దిక్కుకి నేను రాజుగా ఉంటాను, మన ఇద్దరము కలిసి రాజ్య పరిపాలన చేద్దాము, మన సఖ్యం ఇట్లాగే కానివ్వమని ద్రోణాచార్యుడు చెబితే అప్పుడు ద్రుపద మహారాజు అతని యొక్క అతని యొక్క అభిప్రాయానికి అంగీకరించినటువంటి వాడై ఆ సగం రాజ్యం తీసుకుని పరిపాలన చేస్తూ ద్రోణాచార్యుడితోటి మిత్రత్వాన్ని అంగీకరించాడు, కానీ మనసులో పరాభవాన్ని మరిచిపోలేకపోతున్నాడు. అతన్ని ఈ పరాభవాగ్ని దహించి వేస్తోంది. దాంతో అతడు ఎలా ఉన్నాడంటే, ఎంత మాత్రము దాన్ని మరిచిపోదామన్నా కానీ తన యొక్క స్మృతి పథంలోంచి అది పక్కకి తొలగట్లేదు. అలా దానివలన శారీరకంగా మానసికంగా కూడా కృషించిపోయినటువంటి వాడయ్యాడు. అయినటువంటి వాడై ఉండగా అమర్షి ద్రుపదో రాజా కర్మ సిద్ధాన్ ద్విజర్షభాన్ అన్విచ్చన్ పరిచక్రామ బ్రాహ్మణావసథాన్ బహూన్. ఆ ద్రుపద మహారాజు అసహనంతో ఏదైనప్పటికీ మళ్ళీ ద్రోణాచార్యుడి మీద తగిన విధంగా మనము ఆ ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి దృష్టితోటి ఉన్నటువంటి వాడయి అతడు అనేక మంది కర్మసిద్ధి కలిగినటువంటి వాడు, అంటే ఏ కర్మలు చేస్తే ఎటువంటి సిద్ధిని పొందుతామో తెలిసినటువంటి పురోహితులు బ్రాహ్మణులు ఎవరైనా దొరుకుతారా అని వాళ్ళ గురించి అన్వేషించడం మొదలెట్టాడు. అనేకములైనటువంటి బ్రహ్మర్షుల ఆశ్రమాలకు వెళ్ళాడు. పుత్రజన్మ పరీప్సన్ వై శోకోపహత చేతన నాస్తి శ్రేష్టం అపత్యం మే ఇది నిత్యమత్యంతేన్. కొడుకు కావాలని కోరుకుంటున్నాడు, శోకాకిలుడై ఉన్నాడు, అందువల్ల నాకు మంచి బిడ్డలు లేరని విచారిస్తున్నాను నేను. జాతాన్ పుత్రాన్ స నిర్వేదాత్ దిక్ బంధువునిధి చాబ్రవీత్ నిశ్వాస పరమశ్చాసి ద్రోణం ప్రతి చికీర్షయ. అయితే తనకు ఎటువంటి వాడు కావాలి అంటే కనుక ద్రోణుడిపై పగ సాధించాలి అనేటువంటి ఒక గొప్ప ఆశయం కలిగినటువంటి వాడే, అటువంటి పుత్రుడు కలగాలి, అప్పుడే నేను ప్రతీకారం తీర్చుకోగలను అనుకుంటూ ఉన్నటువంటి వాడయ్యి అతడు అనేక మంది బ్రహ్మర్షుల్ని వెతుక్కుంటూ వెళ్తున్నట్ట. వెళుతూ ఎందుకంటే అంత క్రితము సంతానం ఉంది, కానీ ఆ సంతానం ఏది కూడా తన యొక్క లక్ష్యాన్ని సాధించగలిగినటువంటి సంతతి కాదు అని భావించినటువంటి వాడయ్యి ఆ నిర్వేదంతో ఆయన వెతుకుతున్నట్ట. ప్రభావం వినయం శిక్షాం ద్రోణస్య చరితాని చ క్షాత్రేణ చ బలేనాస్య చింతయన్నాధ్యగచ్చత ప్రతిగర్తున్ నృపశ్రేష్ఠ యతమానోపి భారత అభితః శోధ కల్మాషం గంగాకూలే పరిభ్రమన్. జనమేజయుడికి చెబుతున్నాడు వేషం పాయింట్, జనమేజయ ఆ రాజశ్రేష్ఠుడైనటువంటి ద్రౌపదుడు ద్రోణాచార్యుడికి ప్రతీకారం చెయ్యాలనేటువంటి ప్రయత్నంతో ద్రోణుడి యొక్క ప్రభావం తెలుసు, అతని యొక్క వినయం తెలుసు, అతని యొక్క అధ్యయనం తెలుసు, అతని యొక్క చరిత్ర తెలుసు. అందువలన తన యొక్క క్షాత్ర బలంతో ఇది ఎంత మాత్రమో సాధించలేము అనేటువంటి విషయము తెలిసినటువంటి వాడయ్యి ఆయన ఆ గంగా యమునుల ఆ ఒడ్డుల్లో తీరములందు సంచరిస్తూ బ్రాహ్మణ నివాస స్థానమైనటువంటి ఒక ప్రదేశానికి వచ్చాడు. వచ్చి బ్రాహ్మణావసధం పుణ్యం ఆససాద మహీపతి తత్ర నాస్నాతక కశ్చిత్ నాచాసీద్ అవ్రతి ద్విజ. ఎటువంటి ప్రదేశానికి వచ్చాడంటే అక్కడ అధ్యయనశీలుడు కానటువంటి బ్రాహ్మడు అక్కడ కూడా లేట, బ్రహ్మచర్య వ్రతము ధరించినటువంటి బ్రాహ్మణుడు ఎవడు లేట. అంత మంచి శ్రోత్రియమైనటువంటి బ్రాహ్మణులు కలిగినటువంటి ఒక ప్రదేశానికి వచ్చేట. తథైవ చ మహాభాగ సోపస్య సంసిత వ్రతౌ యాజోపయాజో బ్రహ్మర్షి శామ్యంతో పరమేశ్వరవు. అల్లాగా వచ్చినటువంటి ద్రుపద మహారాజు అక్కడ యాజుడు ఉపయాజుడు అనేటువంటి పేర్లు కలిగినటువంటి ఇద్దరు బ్రహ్మర్షుల్ని చూశాడు. వాళ్ళు
ఎటువంటి వాళ్ళు అంటే నియమ నిష్టలు కలిగినటువంటి వాళ్ళు, దీక్షితులైనటువంటి వాళ్ళు, శమ సంపన్నులు, అంతేకాకుండా బ్రహ్మస్వరూపులైనటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని చూశాడు. సంహితాధ్యయనే యుక్తౌ గోత్రతశ్చాపి కాశ్యపౌ తారణేయౌ యుక్త రూపౌ బ్రాహ్మణౌ ఋషిసత్తమౌ. ఆ బ్రాహ్మణులిద్దరూ కూడా వేదాధ్యయనంలో లగ్నమై ఉన్నారు. అంతేకాకుండా కాశ్యపస గోత్రులు, అలాగే సూర్యారాధన తత్పరులు, వాళ్ళు చక్కటి ఉపాసన కలిగినటువంటి వాళ్ళు, అన్ని రకములుగా యోగ్యులైనటువంటి వాళ్ళు, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు. అటువంటి ఆ బ్రాహ్మణుల్ని చూశాడు. స తౌ ఆమంత్రయామాస సర్వకామైరతంద్రిత బుద్ధ్వా బలం తయోః తత్ర కనీయాంసం ఉపహ్వరే ప్రపేదే ఛందయన్ కామై ఉపయాజం ధృతవ్రతం పాదశుశ్రూషణే యుక్త ప్రియవాక్ సర్వకామదః. ఆ ఇద్దరి యొక్క శక్తిని గ్రహించాడు ద్రుపద మహారాజు. ఆలస్యం చేయకుండా తన సంకల్పాలన్నింటినీ కూడా నెరవేర్చగలిగేటువంటి వాళ్ళు ఈ బ్రాహ్మణులు అని తెలుసుకున్నటువంటి వాడై వాళ్ళని ఆహ్వానించాడు. వాళ్ళలో చిన్నవాడు ఉపయాజుడు అనేటువంటి వాడు. ఆయన గొప్ప వ్రత దీక్ష కలిగినటువంటి వాడు. ద్రుపదుడు ఏకాంతంలో అతన్ని కలిసి తనకు ఆయనకి ఏం కావాలో అవన్నీ అందజేస్తున్నటువంటి వాడై అతన్ని తనకు అనుకూలంగా మరల్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. అర్చయిత్వా యథాన్యాయం ఉపయాజమువాచ సహ ఏనమే కర్మణ బ్రహ్మన్ పుత్రస్యా ద్రోణం రుచ్యవే ఉపయాజకృతే తస్మిన్ గవాం దాతాస్మి తే అర్బుదం యద్వా తే అన్యత్ ద్విజశ్రేష్ఠ మనసః సుప్రియం భవేత్ సర్వం తత్తే ప్రదాతాహం నహిమే అత్రాస్తి సంశయ. ఆ ఉపయాజుడితోటి చెబుతున్నాడు ఈ విధంగా, ఓ బ్రాహ్మణ, ద్రోణాచార్యుణ్ణి సంహరించగలిగేటువంటి ఒక పుత్రుడు నాకు కావాలి. అటువంటి పుత్రుడు నాకు ఎలా పుడతాడు? అది నెరవేరిస్తే కనుక నీకు 10 కోట్ల ఆవులని నేను నీకు దానం చేస్తానయ్యా. అంతేకాదు, ఒకవేళ అది సరిపోదు అని నువ్వు అనుకుంటే నీ మనసులో ఏముందో చెప్పు, అటువంటిదంతా కూడా నేను తీరుస్తాను. నువ్వు ఏది కోరితే అది ఇవ్వగలుగుతాను. నాకు మటుకు ద్రోణాచార్యుణ్ణి సంహరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉండేటువంటి పుత్రుడు కావాలి. అటువంటి పుత్రుడు పుట్టడానికి నేనేం చెయ్యాలో నువ్వు చెప్పాలి అని అన్నాడు. ఇత్యుక్తో నాహమిత్యేవం తం ఋషి ప్రత్యభాషత ఆరాధయిష్యన్ ద్రుపద సతం పర్యచరత్ పునః. ఆ ద్రుపదుడు అల్లా ఎప్పుడైతే అడిగాడో వెంటనే పాపము ఆ ఉపయాజుడు చెప్పాడు, నేను ఆ పని చేయలేనయ్యా, అందువలన నేను అటువంటి పనిని చేయడం అనేటువంటిది కష్టమైనది, నా వల్ల కాదు అని అన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన్ని అలా సేవిస్తూనే ఉన్నాడు. తత సంవత్సరాంతే ద్రుపదం స ద్విజోత్తమ ఉపయాజో అబ్రవీత్ కాలే రాజన్ మధురయా గిరా జ్యేష్ఠో భ్రాత మమాగృహ్ణాద్ విచరణ్ గహనేవనే అపరిజ్ఞాత శౌచాయాం భూమౌ నిపయుతం ఫలం. అయినప్పటికీ కూడా అతన్ని సేవిస్తూనే ఉన్నాడు ద్రౌపదుడు. ఎప్పటికైనా అతడికి కరుణ కలుగుతుందేమోనని. ఈ విధంగా 1 సంవత్సర కాలం గడిచిన తర్వాత ఇతడు అనవసరంగా మనకు అనేకములైనటువంటి ఉపచారాలు చేస్తున్నాడు అని తెలుసుకున్నటువంటి ఉపయాజుడు ద్రౌపదుడితోటి ఈ విధంగా చెప్పేట, మా అన్న ఒక్కసారి అరణ్యంలో సంచరిస్తూ నేల మీద పడిపోయినటువంటి ఒక పండును తీసుకున్నాడయ్యా, దాన్ని ఎలా శుద్ధి చెయ్యాలో ఆయనకి తెలవదు. తదపశ్యమహం భ్రాతు అసాంప్రతమనువ్రజన్ విమర్శం శంకరాదానే నాయం కుర్యాత్ కదాచన. అప్పుడు నేను కూడా మా అన్నగారి వెనకాలే పెడుతున్నాను. ఆయన చేసినటువంటి ఆకృత్యాన్ని చూసి నేను ఇలా అనుకున్నాడు, ఏంటి అపవిత్రమైనటువంటి వస్తువు ఇది, కింద పడిపోయింది శుద్ధిగా లేదు, దాన్ని ఎలా శుద్ధి చేయాలో తెలవదు. అటువంటి అపవిత్రమైనటువంటి వస్తువుని స్వీకరించడానికి కూడా ఇతను ఎప్పుడు వెనకాడట్లేదేంటి నా అన్నగారు అని అనుకున్నాను. దృష్ట్వా ఫలస్య నాపశ్యత్ దోషాన్ పాపానుబంధకాన్ వివినిక్తి నశౌచం యహ సో అన్యత్రాపి కథం భవేత్. ఒక పండుని చూచి కూడా పాపకారణం కలిగినటువంటి దానిలో ఉండేటువంటి దోషాన్ని అతడు గుర్తించలేదు. అంటే శుచిత్వాన్ని అశుచిత్వాన్ని ఎంత మాత్రము కూడా పరిగణనలోకి తీసుకోవట్లేదు. కాబట్టి ఎందులోనే ఈయన ఇలాగే ఉంటాడేమో అని అనుకున్నాను నేను. సంహితాధ్యయనం కుర్వన్ వసన్ గురుకులేచయ భైక్షముసృష్టమన్యేషాం భుంక్తే స్మ చ యదా తదా కీర్తయన్ గుణమన్నానాం అఘృణీచ పునః తం వై ఫలార్జనం మన్యే భ్రాతరం తర్కచక్షుష. గురుకులంలో ఉండి వేదాధ్యయనం చేస్తూ కూడా
ఇతడు ఏం చేసేవాడంటే ఇతరులు వదిలిపెట్టినటువంటి భిక్షను తినేవాడు. ఎందుకంటే ఉచ్చిష్టాన్ని కానీ అలా ఇతరులు వదిలిపెట్టినటువంటి దాన్ని కానీ ఎప్పుడు తినకూడదు, అభోజ్యమైనటువంటి వస్తువుని భుజింపకూడదు అని శాస్త్రం చెబుతోంది. అటువంటిది ఇతడు మిగిలినటువంటి వాళ్ళు వదిలిపెట్టినటువంటి భిక్షను తింటున్నాడు. పైగా ఏంటి, ఇంకా తింటే తిన్నాడు, తింటున్నటువంటి దాంట్లో ఉండేటువంటి రుచిని పదే పదే పొగుడుతూ ఉండేవాడు. ఈ విధంగా ఆలోచిస్తే కనుక నాకేమనిపించిందంటే నా అన్నగారు కేవలము ఫలాసక్తుడే, అంటే ఫలమందే ఆసక్తి కలిగినటువంటి వాడే. ఫలవన్నీ భగవదర్పితం చేసి కర్మ ఆచరించమని కదా మనకు శాస్త్రాలు చెప్పేటువంటిది. మనం ఏ ఏ కర్మ చేస్తున్నామో ఆ కర్మనంతా కూడా భగవదర్పణం చేయగలిగినటువంటి వాళ్ళు ఉండాలి. అటువంటి త్యాగం లేకుండా ఏ ఫలాన్నైనా తానే అనుభవించాలి అని అనుకునేటువంటి వాడు, అందువల్ల ఫలాసక్తుడిగా నాకు కనిపించాడు. కాబట్టి తంబై గచ్చస్వ నృపతే సత్వాం సంయాజయిష్యతి. అందువల్ల నువ్వేం చేస్తావంటే నా అన్నగారి దగ్గరికి వెళ్ళు. అతడి దగ్గరికి వెడితే నువ్వు ఏవో ఏది కావాలంటే అది ఇస్తా అన్నావు కాబట్టి అతడు ఫలాసక్తుడైనటువంటి వ్యక్తే కాబట్టి అతడు తప్పనిసరిగా నీ చేత ఈ యాగం ఏదో చేయించగలిగినటువంటి వాడు అవుతాడు. జుగుప్సమానో నృపతి మనసేదం విచింతయన్ ఉపయాజ వచశ్రుత్వ యాజస్యాశ్రమమభ్యగా అభిసంభూజ్య పూజార్హం అథ యాజమువాచ. అలా ఈ ద్రుపద మహారాజుకి ఉపయాజ అలా చెప్పాడు. చెప్తే ద్రుపద మహారాజు కూడా అదంతా విన్నాడు. విన్నప్పుడు విన్నంతసేపు కూడా ఆ యాజుని మీద ఇతనికి కూడా అసహ్యం కలిగింది. అయినప్పటికీ తన పని ముఖ్యం అనుకున్నాడు. తాను ఏదైతే మనసులో అనుకున్నాడో ఆ పని నెరవేరడానికి తగినటువంటి వ్యక్తి మనకు దొరికాడు కదా. అందువలన ఆ పనిని కార్యసాధకుడు ఎప్పుడు కూడా పనిని సాధించుకోవడం అందే ఉంటాడు కదా. అందువలన ఆ పనిని సాధించుకుందామని యాజుని ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ని పూజించాడు. పూజించి ఆయనతోటి ఈ విధంగా పలికాడు. అయుతాని దదాన్యష్టో గవాం యాజయమాం విభో ద్రోణ వైరాభి సంతప్తం ప్రహ్లాదయితుమర్హసి. ఓ స్వామి, మీకు 8,000 ఆవుల్ని నేను ఇస్తాను, చక్కగాను అయుతాని, అలాగే నా చేత ఈ యాగం చేయించండి. ద్రోణుని మీద ఉండేటువంటి పగతోటి నేను చాలా రగిలిపోతున్నాను, అందువలన నాకు ఆనందాన్ని కలిగించాలి మీరు అని చెప్పాడు. చెప్తే సహి బ్రహ్మవిదాం శ్రేష్ఠ బ్రహ్మాస్త్రే చాప్యనుత్తమ తస్మాద్రోణ పరాజేష్ట మాం వై సహ సఖి విగ్రహే. ఆ ద్రోణుడు కూడా ఎటువంటి వాడు అంటే బ్రహ్మజ్ఞులందరిలో కూడా శ్రేష్టమైనటువంటి వాడు, గొప్ప అస్త్ర ప్రయోగాలన్నీ తెలిసినటువంటి వాడు, అస్త్ర విద్యలో ధనుర్విద్యలో సాటి లేనటువంటి మహర్షి ఆయన. అంతేకాకుండా కేవలము స్నేహితుడిగా ఉన్నటువంటి వాడిని నేను గౌరవించలేదనేటువంటి ఆలోచనతోటే నన్ను పరాభవించినటువంటి వాడయ్యాడు. అందువల్ల క్షత్రియో నాస్తి తస్యాస్యాం పృథివ్యాం కశ్చిదగ్రణై కౌరవాచార్య ముఖ్యస్య భారద్వాజస్య ధీమత. ఆ ద్రోణుడు ఎటువంటి వాడు అంటే చాలా బుద్ధి కలిగినటువంటి వాడు. అంతేకాకుండా కౌరవులందరికీ కూడా, ఆ పాండుపుత్రులకి ధృతరాష్ట్రపుత్రులకి కూడా విద్యను అంతటినీ కూడా అధ్యయనం చేయించినటువంటి వాడు, అస్త్ర విద్యలన్నీ కూడా నేర్పినటువంటి వాడు, యుద్ధ విద్యల్లో వాళ్ళందరినీ కూడా నిష్ణాతులుగా తీర్చిదిద్దేటువంటి వాడు. ఆయన్ని మించిపోగలిగినటువంటి క్షత్రియుడు ఎవడు ఈ లోకంలో ఇంకోటి ఎవడు లేడయ్యా. అందువల్ల ద్రోణస్య శరజాలాన్ని ప్రాణిదేహ హరాణిచ షడరత్ని ధనుశ్చాస్య దృశ్యతే పరమం మహత్ సహి బ్రాహ్మణ వేషేణ క్షాత్రం వేగమ సంశయం ప్రతిహంతి మహేశ్వాస భారద్వాజో మహాత్మన. ఆ ద్రోణుని యొక్క బాణ సమూహాలన్నీ కూడా శరీరాన్ని ప్రాణాలని కూడా హరించేస్తాయ్యా. ఆయన ధనుస్సే చాలా పెద్దది, అది ఎటువంటిదంటే 6 మూరల పొడవు కలిగి ఉంటుంది ఆ ద్రోణాచార్యుడి యొక్క ధనుస్సు. అటువంటి ధనుస్సు అది. ఆయన ఎటువంటి వాడు అంటే బ్రాహ్మణ వేషంలో ఉండేటువంటి ఒక పెద్ద క్షాత్రం ఎవరైనా ఉన్నాడంటే ఆయన ద్రోణాచార్యుడు. అందువలన మహాత్ములైనటువంటి విలుకాండ్రులను చాలామందిని తాను అణచివేయగలిగినటువంటి సమర్థుడయ్యా ఆయన. అటువంటి గొప్ప పరాక్రమవంతుడు. క్షత్రోచ్ఛేదాయ విహిత జామదగ్నియ్య వాస్థిత తస్య హి హస్త్రబలం ఘోరం అప్రదృశ్యం నరేర్భువి. పరశురాముళ్లాగా క్షత్రియుల్ని సంహరించడానికి ఆయన పుట్టినట్టుగా ఉంది. ఆయన అస్త్రబలం అంత భయంకరమైనటువంటిది. అందువలన ఎవరు మొత్తం అందరూ కలిసినప్పటికీ కూడా ఆయన ఎదురించలేరు. అందువలన అటువంటి వాడయ్యా ఆయన. బ్రాహ్మం సంధారయం తేజ
హుతాహుతిరి వానల సమేత్య సదహత్యాజో క్షాత్రధర్మ పురస్సర. అలాగే ఆద్యం పోస్తుంటే హోమగుండంలో ఆద్యం పోస్తుంటే ఏమవుతుందంటే అగ్ని మంచి జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అట్లాగా ఆద్య హోమంలో జ్వలింపబడినటువంటి అగ్నిలాగా గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు, బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి వాడైనా యుద్ధానికి వస్తే మటుకు క్షాత్రధర్మాన్ని వహిస్తాడైనా. అలాంటి వాడే శత్రువులందరినీ కూడా దహిస్తాడయ్యా. బ్రహ్మక్షత్రేచ విహితే బ్రాహ్మం తేజో విశిష్యతే సోహం క్షాత్రాత్ బలాత్ హీన బ్రాహ్మం తేజ ప్రపేదివాన్. ఈ ద్రోణాచార్యుల్లో బ్రహ్మ తేజస్సు ఉంది, క్షత్రియ తేజస్సు ఉంది. సాధారణంగా క్షత్రియ తేజస్సు కూడా బ్రాహ్మ తేజస్సు యందు తిరస్కరింపబడుతుంది. అటువంటిది కాకుండా ఈ రెండిట్లోనూ బ్రాహ్మణ క్షత్రియ తేజస్సుల్లో బ్రహ్మ తేజస్సే చాలా గొప్పది అని పూర్వం మనకు తెలిసినటువంటిదే. విశ్వామిత్రుడే ఆ కథ ద్వారానే మనం అందరము కూడా తెలుసుకున్నటువంటి వాళ్ళమే కదా. అందువలన అటువంటి ఈయన దగ్గర రెండు తేజస్సులు ఉన్నాయి. అందువలన అటువంటి వాడు కాబట్టి ఆయన్ని తక్కువగా అంచనా వేయకూడదు. అందువలన అటువంటి వాణ్ణి ఎదుర్కోగలిగి సంహరించగలిగేటువంటి ఒక పుత్రుడు నాకు కావాలి కాబట్టి నేను మీ శరణు కోరుతున్నాను అని చెప్పాడు. ద్రోణాత్ విశిష్టమాసాధ్య భవంతం బ్రహ్మవేత్తమం ద్రోణాంతకమహం పుత్రం లభేయం యుధి దుర్జయం. బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడైనటువంటి ద్రోణుడి కన్నా మిన్నైనటువంటి మిమ్మల్ని నేను ఆశ్రయించాను. ఇప్పుడు ఆ ద్రోణుడి కంటే నువ్వు చాలా గొప్పవాడవనే భావనతోటి నేను నిన్ను ఆశ్రయించాను. అందువలన యుద్ధంలో అపజయం పొందనటువంటి ద్రోణుణ్ణి సంహరించగలిగినటువంటి కుమారుణ్ణి పొందాలనేటువంటి ఆశతో నీ దగ్గరికి వచ్చానయ్యా. తత్కర్మకులు మే యాజ వితరామి అర్బుదంగవాం తథేచ్యుక్వాతు తం యాజ యద్యార్థముపకల్పయత్. అందువలన నువ్వు నా మనోరథాన్ని సఫలం చేయి. నీకేం కావాలంటే అది ఇస్తాను. 10 కోట్ల ఆవులు నిమ్మంటే ఇస్తాను. అది కాదు, నీ మనసులో ఏదైనా ఉంటే అది కోరుకో, అది ఇస్తాను. అందువలన నా యొక్క కోరిక మట్టుకు నువ్వు తీర్చాలి అని ఆ యాజిని అడిగాడు. అడిగితే అప్పుడు ఆ యాజి వెంటనే ఆ మాటలు విని అంగీకరించాడు. వెంటనే దానికి అవసరమైనటువంటి యజ్ఞాన్ని సాధనాలను అన్నీ కూడా ఒక్కసారి స్మరించాడు. గురువర్ధయితి చాకామం ఉపయాజమోచోదయత్ యాజో ద్రోణ వినాశాయ ప్రతియజ్ఞే తథాచ సహా. దాంతో మరి అంత మహాయజ్ఞం చేయాలంటే బోళ్ళంతమంది సహాయకులు కావాలి. అందువలన అటువంటి ఉద్దేశంతో ఏమీ ఆశించినటువంటి తన తమ్ముడు ఉన్నాడు ఉపయాజుడు. ఆ ఉపయాజుడిని కూడా ప్రేరేపించాడు. అన్నగారు కాబట్టి తను చెబితే తప్పనిసరిగా వినవలసినటువంటి ధర్మం ఉంది కాబట్టి ఆ ఉపయాజిని కూడా ప్రేరేపించి ద్రోణ వినాశానికి అనువైనటువంటి సమర్థుడైనటువంటి కుమారుణ్ణి నీకు కలిగిస్తానయ్యా అని ప్రతిజ్ఞ చేశాడు. చేసి అప్పుడు దానికి ఆ ఉపయాజుడు పుత్ర సంప్రాప్తికి అనువైనటువంటి యజ్ఞకర్మను ఏం చేయాలో ద్రుపద మహారాజుకి అంతటికి ఉపదేశం చేశాడు. సచపుత్రో మహావీర్య మహాతేజ మహాబల ఈష్యతే యద్విధో రాజన్ భవతా తే తథావిధ. అప్పుడు రాజుతో చెప్పాడు, మహారాజా ఈ యజ్ఞం చేస్తే కనుక ఆ యజ్ఞం ద్వారా నువ్వు కోరుకున్నటువంటి లక్షణాలు కలిగినటువంటి కొడుకు తప్పనిసరిగా పుడతాడయ్యా. ఆ కుమారుడు గొప్ప పరాక్రమవంతుడవుతాడు, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడవుతాడు, మహాబలుడవుతాడు అని చెప్పాడు. భారద్వాజస్య హంతారం సోభిసంధాయ భూపతి ఆజగ్రే తథా సర్వం ద్రుపద కర్మసిద్ధయే. వెంటనే ద్రుపద మహారాజు ద్రోణుణ్ణి సంహరించగలిగినటువంటి కొడుకు కావాలని మనసా భావన చేసినటువంటి వాడై ఆ ఉపయాజుడు ఉపదేశించినటువంటి ఆ యాగ విధికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా వెంటనే చేశాడు. యాజస్తు హవనస్యాంతే దేవీం ఆజ్ఞాపయత్తదా ప్రేహిమాం రాజ్ఞి పృషతి మిథునం త్వాం ఉపస్థితం కుమారశ్చ కుమారీచ పితృవంశ వివర్ధయే. ఆ యాగం చక్కగా జరిగింది. ఆ యాగ సమాప్తి వేళలో యాజుడు ద్రౌపదిని భార్య అయినటువంటి మహారాణిని ఆహ్వానించాడు. ఆహ్వానించి ఆమెతోటి ఈ విధంగా అన్నాడు, ఓ మహారాణి, నువ్వు ఇక్కడికి వచ్చి నా దగ్గర ఉండేటువంటి ఈ హవిస్సుని నువ్వు స్వీకరించు. నీకు తప్పనిసరిగా ఒక కొడుకు ఒక కుమార్తె కూడా జన్మిస్తారు. వాళ్ళు నీ యొక్క పితృవంశాన్ని అభివృద్ధి చేయడానికి కారకులవుతారు. అందువలన ఈ హవిస్సును భుజించవలసిందే అని మహారాణిని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ ద్రౌపదిని భార్య మహారాణి ఈ విధంగా అంది, అవలిప్తం ముఖం బ్రహ్మన్ దివ్యాన్ గంధాన్ బిభర్మిచ సుతార్థేన ఉపలబ్ధాస్మి తిష్ట యాజమామ ప్రియే. అప్పుడు ఆ రాణి ఈ విధంగా అందిట, మహానుభావ, నేను ఇప్పుడే తాంబూలం వేసుకున్నాను. తాంబూలం
పరిమళంతో నా పెదవులన్నీ కూడా చక్కగా ఎర్రగా ఉన్నాయి, ఆ దివ్య గంధాలన్నీ కూడా కలిసి ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ హవిస్సును స్వీకరిస్తే ఈ సౌగంధ్యం అంతా కూడా పోతుంది, అందువలన ఇప్పుడు నేను స్వీకరించలేను, అందువలన నా ఇష్టసిద్ధి కలగడానికి మీరు కొద్దిసేపు ఆగండి అని ఆ యాజితో చెప్పిందిట ఆ మహారాణి. చెప్పేటప్పటికీ అప్పుడు యాజుడు ఈ విధంగా అంటున్నాడు, యాజేన శ్రపితం హవ్యం ఉపయాజ అభిమంత్రితం కథం కామం న సందధ్యాత్ సాత్వం విప్రేహి తిష్టవా. ఈ హవిస్సుని నేను తయారు చేశానమ్మా, మంత్రపూర్వకంగా ఎంతో గొప్పగా తయారు చేయబడినటువంటిది. అందులో దీన్ని మా ఉపయాజుడు దీన్ని మంత్రపూతం చేశాడు. కాబట్టి ఇది నువ్వు వచ్చి స్వీకరించేవా నీకు పుత్రుడు పుత్రిక కలుగుతారు, లేకపోయినా ఇక్కడ ఒక పుత్రుడు పుత్రిక ఉద్భవిస్తారు, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ యజ్ఞ ఫలం అటువంటిది. అందువలన స్వీకరించేవా, నువ్వు వెంటనే స్వీకరిస్తే నీకు కలుగుతారు, లేదంటే ఎప్పటికప్పుడు ఇక్కడే ఉద్భవిస్తారు అని చెప్పేట. ఎందుకంటే యజమాని కోరిక తీరగడం కోసమని ఈ యాగం చేయబడింది, అందువలన తప్పనిసరిగా ఇది ఫలాన్ని ఇచ్చి తీరుతుంది, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు అని చెప్పారు. ఏముక్వాతు యాజేన హుతే హవిషి సంస్కృతే ఉత్తస్థో పావక తస్మాత్ కుమారో దేవసన్నిభ అని ఈ మాట ఎప్పుడైతే యాజుడు చక్కగా అన్నాడో, తన ఆ హవిస్సుతోటి ఆ హోమాన్నంతా ముగించాడు, వెంటనే ఆ హోమాగ్ని నుండే దేవసమానుడైనటువంటి ఒక పుత్రుడు ఉద్భవించాడు. జ్వాలావర్ణో ఘోర రూప కిరీటీ వర్మచోత్తమం బిభ్రత్ సఖడ్గ ససర ధనుష్మాన్ వివదన్ ముహు. ఆ కుమారుడు ఎలా ఉన్నాడంటే జ్వాలావర్ణో ఘోర రూప, అగ్ని జ్వాలలాగా గొప్ప రూపం కలిగినటువంటి వాడే, శరీర ఛాయ కలిగినటువంటి వాడు ఉన్నట్ట, మంచి తేజస్సు కలిగి ఉన్నట్ట. రూపం ఎలా ఉంది అంటే భయంకరంగా ఉందిట. కిరీటం పెట్టుకునేటువంటి వాడే ఉన్నాడు. అలాగే వర్మచ ఉత్తమము, అలాగే ఒక కవచాన్ని కూడా ధరించి ఉన్నట్ట. ఇంకా బిభ్రత్ సఖడ్గసరహ, అతను ఒక ఖడ్గాన్ని ధనుర్బాణాన్ని ధరించి సింహనాదం చేస్తూ అందులోంచి అగ్నిలోంచి ఉద్భవించేట. సో అధ్యారోహత్ రథవరం తేన చ ప్రయయౌ తదా తతః ప్రణేదు పంచాలాహ ప్రహృష్టాహ సాధు సాధ్వితి. వెంటనే అందులోంచి ఉద్భవించినటువంటి వెంటనే అతడు ఏం చేసేట, ఒక రథాన్ని ఎక్కేసి యుద్ధయాత్రకు బయలుదేరేట. అది చూసేటప్పటికి అక్కడ ఉండేటువంటి పంచాల దేశీయులందరూ కూడా ఆనందంతో, అంటే ఒక యాగము జరిగితే ఆ యాగములో యజ్ఞఫలంగా అప్పటికప్పుడు ఒక అద్భుతమైన తేజస్సు కలిగినటువంటి పుత్రుడు ఉద్భవించి వాడు రథాన్ని ఎక్కి యుద్ధానికి వెళ్ళిపోతుంటే చూసేటప్పటికి వాళ్ళందరూ కూడా గొప్పగా ఆనందంగా కేకలు వేసేట, భళి భళి అని. హర్షావిష్టాన్ తతశ్చైతాన్ నేయం సేహే వసుంధర భయాపహో రాజపుత్ర పాంచాలానాం యశస్కర రాజ్ఞ శోకాపహో జాత ఏష ద్రోణవధాయ వై ఇచ్చువాట మహద్భూతం అదృశ్యం ఖేచరం తదా. వెంటనే అది చూసేటప్పటికీ ఆనందం కలిగించిన ద్రౌపదుడికి. అంతేకాకుండా ఆ పాంచాల దేశ ఆనందంతో వీళ్ళందరూ కూడా అక్కడ పంచాల దేశంలో ఉండేటువంటి జనులందరూ మిక్కిన ఆనందాన్ని పొందారట. వాళ్ళ ఆనందంతో భూమి అంతా బరువెక్కిపోయింది అని అంటున్నాడు. అంతేకాకుండా ఆకాశం నుండి అశరీరవాణి ఈ విధంగా ప్రకటించిందట, పంచారుల యొక్క భయాన్ని పోగొట్టి వాళ్ళ కీర్తిని పెంచగలిగినటువంటి వాడు, ద్రోణుని వధకు కారణం కలిగినటువంటి వాడు, ఈ ద్రౌపదుడి యొక్క శోకాన్ని దూరం చేయగలిగినటువంటి వాడు ఈ కుమారుడు సుమా అని అశరీరవాణి కూడా పలికిందట. పలికేటప్పుడు కుమారీ చాపి పాంచాలి వేదీ మధ్య సముత్థిత శుభగా దర్శనీయాంగి స్వస్థితాయత లోచన. ఆ తర్వాత వెంటనే ఆ విధంగా బయటికి వచ్చాడు ఒక గొప్ప తేజస్సు కలిగిన పుత్రుడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే వేది మధ్య నుంచి ఒక కన్య పైకి వచ్చింది. ఆమె ఎటువంటిదంటే అత్యద్భుతమైనటువంటి సౌందర్యంతో సౌభాగ్యంతో ఉందట. ఆమె కళ్ళు చాలా నల్లగా ఉన్నాయట, విశాలంగా ఉన్నాయట. శ్యామ పద్మపలాసాక్షి నీలకుంచిత మూర్ధజ తామ్ర తుంగ నఖి శుభ్రు చారుపీన పయోధర. నల్లగా ఉందిట ఆమె, తామర రేకులు లాంటి కళ్ళు కలిగినటువంటిది, ఉంగరాలు తిరిగినటువంటి నల్లటి జుట్టు కలిగినటువంటిది, ఎర్రటి గోర్లు కలిగినటువంటిది, అందమైనటువంటి శరీర ఛాయ కలిగినటువంటిది, అత్యద్భుతమైనటువంటి సౌందర్యంతో అలరారుతూ ఉందిట. మానుష
మానుషం విగ్రహం కృత్వా సాక్షాత్ అమరవర్ణిని నీలోత్పల సమోగంధ యస్యాక్రోశాత్ ప్రధావతి. ఆమె ఎలా ఉంది అంటే మానుష రూపాన్ని పొందినటువంటి ఒక దేవకాంతలా ఉందిట. ఆమె శరీరం నుండి వస్తున్నటువంటి ఆ కలువల సుగంధం అనేటువంటిది బోళ్ళంత దూరం వ్యాపిస్తుంట. ఆ చుట్టుపక్కలంతా కూడా గొప్ప సుగంధం వ్యాపిస్తుంట. యా బిభర్తి పరం రూపం యస్యాహ నాస్తి ఉపమాభువి దేవదానవ యక్షాణం ఈప్సితాం దేవరూపిణి. ఆమె సుందరమైనటువంటి రూపాన్ని ధరించి ఉంది. భూలోకంలో ఎక్కడా ఆమెకు సాటి గల సౌందర్యవతి ఇంకోటి లేట. అటువంటి దివ్య రూపం కలిగినటువంటి ఆమెను దేవతలు, రాక్షసులు, మనుష్యులు, యక్షులు అందరూ కూడా కోరుకునేటువంటి రూపంట. అలా కోరుతున్నట్టు వాళ్ళందరూ. తాం చాపి జాతాం శుశ్రోణీం వాగువాచ అశరీరిణి సర్వయోషిద్వరా కృష్ణ నినీషు క్షత్రియాన్ క్షయం. ఆమె జన్మించిన వెంటనే మళ్ళీ అశరీరవాణి వచ్చిందట. వచ్చి ఈ విధంగా వినిపించిందట ఒక చక్కటి సందేశాన్ని. ఈమె ఎవరంటే ఈమె పేరు కృష్ణ అందిట. ఇంకా ఎటువంటిది ఈమె అంటే స్త్రీలందరిలోకి కూడా చాలా శ్రేష్టమైనటువంటిది ఈమె. ఈమె వల్ల క్షత్రియులందరూ కూడా నాశనం అవుతారు సుమా అని క్షత్రియులందరినీ కూడా నాశనం చేస్తుంది ఈమె. సురకార్యం ఇయంకాలే కరిష్యతి సుమధ్యమ అస్యా హేతో కౌరవాణం మహత్ ఉత్పస్యతే భయం. ఈమె దేవకార్యాన్ని పూర్తి చేస్తుంది. ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే ఏదో మామూలుగా వీళ్ళకి వాళ్ళకి యుద్ధం జరిగింది, వీళ్ళు వాళ్ళని జయించారు, అన్నదమ్ముల మధ్యన కొట్టుమట్లాడుకున్నారు, ఇటువంటి ఒక విధమైనటువంటి లౌకికంగా ఈ విషయాల్ని తెలుసుకున్నటువంటి వాళ్ళమే కేవలం అలా అనుకుంటాం. కానీ ఈ యుద్ధాలన్నీ కూడా భగవత్ సంకల్పితాలు. భగవంతుడు ఎక్కడైతే అధర్మం పెచ్చి పెరిగిపోతుందో ఆ అధర్మాన్ని నాశనం చేయడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అందువలన ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడం కోసమనే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా ఆయనే అవతరించాల్సి వచ్చింది. ఆ భగవంతుడు దేవతల యొక్క సంకల్పం వల్ల ఈ యుద్ధాలు జరుగుతున్నాయి తప్ప కేవలము వీళ్ల మధ్య నుండేటువంటి వైషమ్యాల వల్ల కాదు. అందువలన అటువంటి కారణంగా ఈమె వలన ఏమిటంటే ఇక్కడ ఉండేటువంటి అధర్మ ప్రవర్తన కలిగినటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఏ రాజులైతే ఉన్నారో ఆ రాజులందరూ కూడా ఈ యుద్ధంలో నాశనం అవుతారు. ఆ నాశనము అవడానికి కారణభూతమైనటువంటిది ఈమె. అందువలన ఈమె దేవకార్యాన్ని పూర్తి చేయడం కోసమని ఉద్భవించినటువంటి కన్య. ఈమె కారణంగానే కౌరవులందరికీ కూడా తీవ్రమైనటువంటి భయం కలుగుతుంది అని ఆ అశరీరవాణ్ణి తెలియజేసింది. తచ్చుత్వా సర్వ పాంచాలాహ ప్రణేదు సింహ సంఘవత్ నతైతాన్ హర్ష సంపూర్ణాన్ ఇయంసేహే వసుంధర. ఆ మాట విని ఈ పాంచాల దేశస్థులందరూ కూడా గట్టిగా సింహాల్లా గర్జించారట. ఆనందంతో నిండిపోయారట. వాళ్ళ యొక్క ఆనందంతో ఈ భూమి అంతా కూడా రెట్టింపు బరువు కలిగినటువంటిది అయిందిట. తౌ దృష్ట్వా పార్షతీయాజం ప్రపేదే వై సుతార్థిని నవై మదన్యాం జననీం జానీయతాం యమావితి. ఈ ఇద్దరిని చూసిన తర్వాత తను సంతానం కావాలని కోరుకున్నటువంటి ద్రౌపదుని యొక్క భార్య ఆ యాజునితోటి అప్పుడు అంత క్రితము ఆ యాజుని చెప్పాడు, అమ్మాయి స్వీకరించి హవిస్తూ నీకు ఒక పిల్ల పుడతారు అని చెప్పాడు. చెబితే ఆమె ఇదంతా జరుగుతుందని తన యొక్క విషయమే ప్రధానంగా అనుకుని తర్వాత స్వీకరిస్తాను అంది. ఎప్పుడైతే ఇట్లాగే ఎదుర్కొండా ఇంత సులక్షణమైనటువంటి శుభలక్షణాలు కలిగిన ఒక పుత్రుడు ఒక పుత్రిక ఉద్భవించారు. అప్పుడు యాజుని విధంగా కోరింట, వీళ్ళిద్దరూ కూడా నన్నే తల్లిగా భావించాలి అని ప్రార్థించిందట. తథేత్యువాచ తం యాజ రాజ్ఞ ప్రియ చికీర్షయ తయోశ్చ నామనీచక్రు ద్విజాహ సంపూర్ణ మానసాహ. అప్పుడు వెంటనే రాజుకి ప్రియం చేయడం కోసమని ఆ యాజుడు చెప్పాట, అట్లాగే అవుతుందమ్మా, నీకే వాళ్ళు పిల్లలుగా నిన్నే తల్లిగా వాళ్ళు భావన చేస్తారు అని చెప్పాడు. అక్కడ బ్రాహ్మణులందరూ కూడా ఆనందం కలిగినటువంటి వాళ్ళిద్దరికీ నామకరణం కూడా చేశారట. దృష్టత్వాత్ అత్యమర్షిత్వాత్ ధూమ్నాత్ ఉత్సంభవాద్యపి దృష్టద్యుమ్న కుమారోయం ద్రౌపదస్య భవత్వేది. ఈ ద్రౌపదుడి యొక్క కుమారుడు ఎలా పుట్టాడంటే దృష్టుడై
అలాగే అమర్షశీలుడై ఏ విధమైనటువంటి తేజోపూరితమైనటువంటి కవచాన్ని ధరించినటువంటి వాడే పుట్టాడు కాబట్టి ఇతన్ని దృష్టద్యుమ్నుడు అని అంటాము అన్నారు. కృష్ణేత్యేవా బ్రువన్ కృష్ణాం కృష్ణాభూత్సాహిబన్నత తథా తత్మిథునం జజ్ఞే ద్రౌపదస్య మహాముఖే. అయితే నల్లటి రంగు కలిగినటువంటిది కాబట్టి ఈమెను కృష్ణ అని పేరు పెడతాము ఈమెకి అని ఆ ద్రౌపదిని యొక్క కుమార్తెకు కృష్ణ అని నామకరణం చేశారట. ఈ విధంగా ఆ ద్రౌపది యొక్క యాగఫలంగా ఈ పిల్లలిద్దరూ జన్మించారు. వాళ్ళకి నామకరణం కూడా అక్కడ ఉండేటువంటి ఋత్విక్కులు చేశారు. దృష్టద్యుమ్నంతు పాంచాల్యం ఆనీయ స్వం నివేశనం ఉపాకరోద్ అస్త్రహేతో భారద్వాజ ప్రతాపవాన్ అమోక్షణీయం దైవం హి భావిమత్వా మహామతి తథా తత్కృతవాన్ ద్రోణ ఆత్మకీర్త్యనురక్షణాత్. అయితే ధీమంతుడైనటువంటి వాడు, అత్యంతమైనటువంటి ప్రతాపం కలిగినటువంటి ద్రోణాచార్యుడికి ఈ విషయం తెలిసింది. తాను ఒక మహాయజ్ఞము చేసి ఒక కుమార్తెని కూడా పొందేడు ద్రౌపదుడు అని తెలిసి జరగబోయేటువంటి దాని గురించి, అంటే భవిష్యత్తులో ఏదైతే జరగవలసి ఉందో దాన్ని మనం ఎంత మాత్రమో మార్చలేము. ఋషి కాబట్టి ఆయనకి ఆ విషయాలు తెలుసు కాబట్టి దాని నుండి ఇలాంటి వాటి నుంచి భవిష్యత్తులో జరగబోయేటటువంటి వాటిని గురించి మనము ఏ విధంగా బయటపడడం అనేటువంటిది అసాధ్యమో అని తెలుసుకున్నటువంటి వాడే కాబట్టి పాంచాల దేశీయుడైనటువంటి దృష్టద్యుమ్నుడు అస్త్ర విద్యాభ్యాసానికి తన దగ్గరికి తన ఇంటికే తీసుకొచ్చాడు ద్రౌపదుడు. తీసుకొస్తే ఆయన ఆ ద్రోణాచార్యుడు తనకు అన్నీ తెలిసినప్పటికీ కూడా అతడికి ఆచార్యత్వం వహించాడు. అంటే కేవలము తన పేరుని నిలుపుకోవడానికి ద్రోణాచార్యుడు కూడా ఆ విధంగానే వ్యవహరించాడు. ఈ విధంగా బ్రాహ్మణుడు ఆ కథ అంతా చెబుతున్నాడు. శ్రుత్వా జతుగృహే వృత్తం బ్రాహ్మణా సపురోహితా పాంచాలరాజన్ ద్రౌపదం యదం వచనమబ్రువన్ ధార్తరాష్ట్ర సహామాత్యా మంత్రయత్వా పరస్పరం పాండవానాం వినాశాయ మతిం చక్రుసు దుష్కరాం దుర్యోధనేన ప్రహిత పురోచన ఇది శృత వారణావతమాసాధ్య కృత్వా జతుగృహం హత్. అక్కడ పూర్వము లక్క ఇంట్లో జరిగినటువంటి వృత్తాంతాన్నంతా విన్న బ్రాహ్మణులు పురోహితులు కూడా ద్రౌపదితోటి ఈ విధంగా చెప్పారు. ధృతరాష్ట్రుడి యొక్క కుమారులు మంత్రులతో అందరితోటి కలిసి సంప్రదింపులు చేసుకుని దురాలోచనతోటి పాండవుల్ని సంహరించాలి అని ఆలోచించారయ్యా. అలాగే ఆ దుర్యోధనుడు పంపినటువంటి పురోచనుడు వారణావతంలో పెద్ద లక్క ఇల్లు నిర్మించాడు. ఆ ఇంట్లో నమ్మకంగా నిద్రిస్తున్నటువంటి కుంతిని పాండవుల్ని కూడా అర్ధరాత్రి తగలబెట్టాడు. అర్ధరాత్రే మహారాజా దగ్ధవాన్ సపురోచన అగ్నినాథ్ స్వయమవి దగ్ధ క్షుద్రోనుశంసకృత్ ఏత శ్రుత్వా సుసంపృష్ట ధృతరాష్ట్ర సబాంధవ శ్రుత్వాత పాండవన్ దగ్ధాన్ ధృతరాష్ట్రాంబికా సుతః. అంతేకాదు ఇటువంటి దురాలోచనతో ఉండడం వల్ల వాళ్ళని తగలబెట్టే క్రమంలో ఆ పురోచనుడు కూడా తగలబడ్డాడు. ఈ విషయం తెలిసి మనస్సులో ఆనందపడినా పైకి అందరికీ తెలవడం కోసమని అందరి యందు పాండురాజు పుత్రుల యందు కూడా సమానమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాను అని నిరూపించుకోవడం కోసమని ధృతరాష్ట్రుడు చాలా బాధపడినటువంటి వాడిగా నటించాడు. ఏతావదుక్త్వా కరుణం ధృతరాష్ట్రస్తు మారిష అల్పశోక ప్రహృష్టాత్మ శశాశ విదురం తదా పాండవానాం మహాప్రజ్ఞ కురుపిండోదక క్రియ. వెంటనే ఆ విదురుణ్ణి వాళ్ళని కూడా ఆజ్ఞాపించాడు పాండవులకి అంత్యక్రియలు జరిపించమని. ఈ విధంగా పాండవులంతా చనిపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు పాండురాజు మరణించినంత దుఃఖం కలుగుతోంది నాకు అని బాధపడ్డాడు. అద్య పాండుర్హతక్షత్త పాండవానాం వినాశనే తస్మాత్ భాగీరథీం కృత్వా కురుపిండోదక క్రియ. అందువలన గంగానది తీరానికి వెళ్ళి పిండ ప్రధానాది క్రియల్ని ముగించవయ్యా అని ఆయన ఆదేశించాడు. ఇదంతా కూడా వీళ్ళందరూ మరణించడం అనేటువంటిదంతా కూడా దైవలీల తప్ప మనమేమీ చేయలేము అంటూ ధృతరాష్ట్రుడు తన యొక్క బాధని వ్యక్తం చేశాడు. శ్రుత్వా భీష్మేణ విధివత్ కృతవాన్ ఔర్ధ్వదేహికం పాండవానాం వినాశాయ కృతం కర్మ దురాత్మన ఏతత్ కార్యస్య కర్తాతు న దృష్ట న శ్రుతపురా ఏతద్వృత్తం మహారాజ పాండవాన్ ప్రతి న శ్రుతం శ్రుత్వాతు వచనం తేషాం యజ్ఞశానో మహామతి. అయితే ఇదంతా కూడా ఈ ధృతరాష్ట్రుడు ఆయనతో పాటు శకుని వీళ్ళందరూ కూడా పైకి రోధిస్తున్నారు. కానీ ఈ ఘోర కృత్యాన్ని
చేయించినటువంటి వాళ్ళే. అయినప్పటికీ ఇటువంటిది ఇంత ముందెప్పుడు జరగలేదు, ఇలాంటిది ఎప్పుడు చేసినట్టు వినలేదు, పాండవుల గురించి మేము ఈ విధంగా విన్నాము అని అంటూ ఆ మాటలన్నీ కూడా చెప్పేటప్పటికీ ఆ మాటలన్నీ కూడా యజ్ఞసేనుడైనటువంటి ద్రుపదుడు విన్నాడు. విని చాలా బాధపడ్డాడు. తన సొంత బిడ్డలు చనిపోతే తండ్రి దుఃఖించినట్టుగా పాండవుల మరణాన్ని విని చాలా దుఃఖించాడు ద్రుపదుడు. అంతేకాకుండా సమాహూయ ప్రకృతి సహిత సహబాంధవే కారుణ్యాదేవ పాంచాల ప్రవాచేదం వచస్తదా, ఈ తన బంధువుల్ని ప్రజల్ని అందరినీ కూడా పిలిపించి ఈ విధంగా ప్రకటించేట ఆ ద్రుపద మహారాజు. ఏమనంటే అహో రూపం అహోధైర్యం అహోవీర్యంచ శిక్షితం చింతయామి దివారాత్రం అర్జునం ప్రతిబాంధవ. ఆ అర్జునుడు రూపం ఎటువంటిది, అద్భుతమైనటువంటి రూపము, అలాగే అద్భుతమైనటువంటి పరాక్రమము, అతడి యొక్క అస్త్ర విద్య అనన్య సామాన్యమైనటువంటిది. అందువలన అతన్ని గూర్చి ఆలోచిస్తుంటే పగలు రాత్రి కూడా ఆ అర్జునుడి గురించే ఆలోచనలు నా హృదయంలో తిరుగుతున్నాయి. భ్రాతృభి సహితో మాత్రాసో అదహ్యత హుతాసనే కిమాశ్చర్యమిదంలోకే కాలోహి దురతక్రమ. అంతటి పరాక్రమవంతులైనటువంటి పాండవులే తల్లి అయినటువంటి కుంతితో కలిసి అగ్నిలో దగ్ధమై చచ్చిపోయారంటే ఇంకా అంతకంట విచిత్రమైనటువంటి విషయమే లేదు కదా. కాలోహి దురతిక్రమ, కాలాన్ని ఎవ్వరూ కూడా అతిక్రమించలేరు. రామాయణంలో కూడా హనుమంతుడు అలాగే అనుకుంటాడు, ఇంతటి సీతే ఇటువంటి దుఃఖాన్ని అనుభవిస్తోంది అంటే కాలోహి దురతిక్రమ, కాలము ఎటువంటిదో కదా అని ఆయన కూడా బాధపడుతూ ఉంటాడు. అలాగా ఇంత పరాక్రమవంతులైనటువంటి వీళ్ళకే ఇటువంటి కష్టం వస్తే ఇంకా మిగిలినటువంటి వాళ్ళ విషయం ఏం చెప్పాలి. మిథ్యాప్రతిజ్ఞో లోకేష్ కిం వదిష్యామి సాంప్రతం అంతర్గతేన దుఃఖేన దహ్యమానో దివానిషం యాజోపయోజో సత్కృత్య యాచితోతో మయానఘో. అది ఆ మనస్సులో ఉండేటువంటి ఆ దుఃఖంతో కలిగినటువంటి వాడై ఎంతటి ఉపకారం చేసినటువంటి యాజుణ్ణి ఉపయాజుడిని వాళ్ళని చక్కగా సత్కారం చేశాడు. భారద్వాజస్య అంతారం దేవీం చాప్య అర్జునస్య చ వై లోకస్తద్వేదయచ్చైవ తదా యాజేన వై శృతం యాజేన పుత్రకామీయం హృత్వా చోత్పాదిత ఉభౌ దుష్టజుమ్నశ్చ కృష్ణాచ మమ తుష్టికరా ఉభౌ కిం కరిష్యామి తేనష్ట పాండవా ప్రధయా సహ. అయ్యో, నేను వీళ్ళని అందరినీ కూడా యాచించి ఇలాగా పాండవులు ఉన్నారు కదా అనేటువంటి ఒక ధైర్యంతో ఉన్నాను. ఈ రోజుని ఆ పాండవులు లేరనేటప్పటికీ నాకు చాలా బాధ కలుగుతోంది అనుకుని ఆ యాజోపయాజులను అందరినీ కూడా అర్చించి ద్రోణుణ్ణి సంహరించగలిగినటువంటి కొడుకును, అర్జునుడికి భార్య కలిగినటువంటి కుమార్తెను కన్నాడు. ఇప్పుడు అర్జునుడే లేడనేటప్పటికీ ఆ ద్రౌపదుడికి మిక్కిలి బాధ కలిగింది. ఏం చేయగలడు ఆయన? అందువలన అప్పుడు ఇది విషయము తెలుసుకునేటువంటి వాడే యాజమహర్షి కూడా దాన్ని ప్రకటించాడు. యాజుడు అనేటువంటి వాడు ఎటువంటి వాడు పుత్రకామేశ్వరుడు దుష్టజమున కృష్ణుని కలిగించాడు. వాళ్ళ పుట్టుక ఆనందదాయకం కలిగింది. కానీ ఇప్పుడు అర్జునుడు మరణించాడన్న విషయం తెలిసిన తర్వాత తాను ఏం చేయగలను అని బాధపడ్డాడు ఆయన. ఇత్యేవముక్త్వా పాంచాలః శుశోచ పరమాతురః దృష్ట్వా శోచంతమత్యర్థం పాంచాల గురురబ్రవీత్ పురోధాః సత్వసంపన్నః సమ్యక్ విద్యా విశేషవాన్. ఈ విధంగా ద్రౌపదుడు మిక్కిలి దుఃఖించినటువంటి వాడై రోదనతో ఉన్నట్ట. అది చూసి సత్వసంపన్నుడైనటువంటి అనేకములైనటువంటి విషయముల పట్ల అవగాహన జ్ఞానము కలిగినటువంటి పంచాలరాజ పురోహితుడు ఆ ద్రౌపదుడిని ఓరడించి అతడితో ఈ విధంగా చెబుతున్నట్ట. వృద్ధానుశాసనే సక్తాః పాండవాః ధర్మచారిణః తాదృశా న వినశ్యంతి నైవ యాంతి పరాభవం మయా దృష్టమిదం సత్యం శృణుష్వ మనుజాధిప బ్రాహ్మణైకైతం సత్యం వేదేషు చ మయా శృతం. మహారాజా, పాండవులు ఎటువంటి వాళ్ళంటే పెద్దవాళ్ళు ఏమి చెప్పినా కానీ ఆ మాటల్ని వినేటువంటి వాళ్ళు, ఆచరించేటువంటి వాళ్ళు, ఎల్లప్పుడూ కూడా ధర్మాచరణ చేసేటువంటి వాళ్ళు. అటువంటి ధర్మాచరణ చేసేటువంటి వాళ్ళు ఎప్పటికీ నశించరయ్యా. అంతేకాకుండా నేను ఒక సత్యాన్ని గ్రహించాను. మయా దృష్టమిదం సత్యం శృణుష్వ, నేను ఒక సత్యాన్ని గ్రహించాను, ఆ సత్యాన్ని కూడా నువ్వు వినవయ్యా అని చెప్తున్నాడు. ఏంటంటే బృహస్పతి ముఖేనాథ పౌలౌమ్యాచ పురాశ్రుతం నష్ట ఇంద్రో బిషగ్రంథ్యా ఉపసృత్యాతు దర్శిత.
ఇంతేకాదు వేద మంత్రాల్లో కూడా నేను దాన్ని విన్నాను. పూర్వము ఇంద్రాణి బృహస్పతి ద్వారా కూడా ఉపశృతి మహిమను విన్నదామే. ఆ ఉపశృతికి అదృశ్యుడైపోయినటువంటి ఇంద్రుడు ఏమైపోయాడు అంటే బ్రహ్మహత్యా దోషం పట్టినటువంటి వాడే ఇంద్రుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అందరూ అనుకుంటుంటే ఆయన తామర తూడులో ఇంద్రుడు తపస్సు చేసుకుంటూ కనిపించినటువంటి దాన్ని దర్శింప చేసుకుంది. అందువల్ల అలాగే ఈ పాండవుల విషయంలో కూడా నేను ఒక ఉపశృతిని విన్నాను. వాళ్ళు ఎక్కడో అక్కడ జీవించే ఉంటారు, అందులో ఏమీ అనుమానం. ఉపశృతి మహారాజా పాండవార్థే మయా శృత ఎత్ర వా తత్ర జీవంతి పాండవాస్తేన సంశయ. పాండవులు ఎక్కడో అక్కడ జీవించే ఉంటారు తప్ప అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. దానికి ఏమిటయా కారణాలని చెప్తే మయా దృష్టాని లింగాన్ని ధ్రువమేష్యంతి పాండవాహ. నేనేమనుకుంటున్నానంటే తప్పకుండా తిరిగి పాండవులు వచ్చేటువంటి సూచనలే నాకు కల్పిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నిమిత్తం ఇహాయాంతి తచ్చుండి సునరాధ. ఎందువల్ల వాళ్ళు వస్తారని నువ్వు అనుకుంటున్నావా అంటే చెప్తున్నాను విను. స్వయంవర క్షత్రియాణం కన్యాదానే ప్రదర్శిత స్వయంవరస్తు నగరే గుహ్యతాం రాజసత్తమ ఎత్ర వా నివసంతస్తే పాండవా ప్రథయా సహ దూరస్థావా సమీపస్థా స్వర్గస్థావా పాండవా. నువ్వు వెంటనే నీ కుమార్తెకి స్వయంవరం ప్రకటించు. స్వయంవరం ప్రకటించడం అనేటువంటిది క్షత్రియులకి స్వయంవరమే కన్యాదానానికి ఒక శ్రేష్టమైన మార్గంగా చెబుతారు. అందువల్ల నువ్వు స్వయంవరాన్ని ప్రకటిస్తే కనుక ఎక్కడున్నప్పటికీ ఈ పాండవులు దేవలోకంలో ఉన్నా పాతాళ లోకంలో ఉన్నా ఎక్కడైనా అజ్ఞాతంగా ఉన్నా తప్పనిసరిగా తిరిగి వస్తారు. అందులో కుంతి సహితంగా తిరిగి వస్తారు, అందులో ఏమీ సందేహం లేదయ్యా. శ్రుత్వా స్వయంవరం రాజన్ సమేష్యంతిన సంశయ తస్మాత్ స్వయంవరో రాజన్ భూష్యతామాచరం కృధాహ. అందువలన నువ్వు వెంటనే ఆలస్యం చేయకుండా స్వయంవరాన్ని ప్రకటిస్తే కనుక తప్పనిసరిగా నీకు ఆ పాండవులందరూ వస్తారు అని చెప్తే శ్రుత్వా పురోహితనోక్తం పాంచాల ప్రీతిమాన్ తదా ఘోషయామాస నగరే ద్రౌపద్యా స్వయంవరం. ఆ మాట విన్నాడు ద్రౌపదుడికి చాలా ఆనందం కలిగి వెంటనే ఆయన నగరంలో ద్రౌపదీ స్వయంవరాన్ని ప్రకటించట. పుష్యమాసేతు రోహిణ్యాం శుక్లపక్షే శుభేతిథౌ దివసై పంచసప్తత్యా భవిష్యతి స్వయంవర. ద్రౌపదీ స్వయంవరాన్ని ఎప్పుడు పుష్యమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు రోహిణీ నక్షత్రంలో ఆ స్వయంవరం జరుగుతుంది అని ప్రకటించట. ఎన్ని రోజులుంది అంటే దివసై పంచసప్తత్యా భవిష్యత్ సంవత్సరం 75 రోజుల్లో ఆ స్వయంవరం జరుగుతుంది. దేవగంధర్వ యక్షాస్త ఋషయస్త తపోధన స్వయంవరం దృష్టకామ గచ్చన్ జీవన సంశయ. అందరూ దేవతలు గంధర్వులు యక్షులు ఋషులు తపోధనులు ఆ స్వయంవరం చూడాలని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా రావచ్చది, అక్కడికి చేరతారు. ఎదృచ్ఛ్యాతు పాంచాలి గచ్చేత్వా మధ్యమం పతిం కోహి జానాతి లోకేషు ప్రజాపతి విధం పరం తస్మాత్ సపుత్ర గచ్చేత బ్రాహ్మణ్య ఎదురోచతే నిత్యకాలం సుభిక్షాస్తే పాంచాలస్తపోదనే యజ్ఞసేనస్తు రాజాసో బ్రహ్మణ్య సత్యసంగరః. అయితే వాళ్ళలో ఎవరినైనా పాంచాల రాజపుత్రి అయినటువంటి ఈ ద్రౌపది వరించవచ్చు. బహుశా అర్జునుడినే వరించచ్చేమో, విధి నిర్ణయాన్ని ఎవ్వరము మనము తెలుసుకోలేం కదా. అందువలన నీకు కనుక నా మాట నచ్చితే కనుక నీ కుమారులందరితోటి నువ్వు అక్కడికి వెళ్ళు అని బ్రాహ్మణుడు కుంతితో చెబుతున్నాడు. కుంతీదేవితోటి అమ్మా నువ్వు నీ కుమారుని తీసుకుని అక్కడికి వెళ్ళమ్మా, నిత్యకాలం ప్రదాస్యంతి ఆమంత్రణమయాచిత మహంచ తత్ర గచ్చ మమైభి సహ శిష్యకై ఏకసార్ధా పర్యాతాస్మా బ్రాహ్మణ్యై ఎదురోచతే. అంతేకాదు అక్కడి అందరూ కూడా పెడుతున్నారు ఆ పాంచాల దేశానికి. అందువలన అది ఎప్పుడు కూడా చాలా సుభిక్షంగా ఉంటుంది. అక్కడ యజ్ఞసేనుడు సత్యసంధుడు బ్రాహ్మణ భక్తుడు, అక్కడ ప్రజలు కూడా బ్రాహ్మణులపై ఎంతో శ్రద్ధాభక్తులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, అతిథులను ఆదరించేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతిదినము అడక్కపోయినా కానీ అక్కడ ఎవరికి కావలసిన ఆతిథ్యం ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారట. అందువలన నేను కూడా నా శిష్యులతో కలిసి అక్కడికి వెళుతున్నానమ్మా, నీకు ఇష్టమైతే మనమంతా కలిసి వెళ్ళవచ్చు అని చెప్పాడు. ఏతావదుక్త్వా వచనం బ్రాహ్మణో విరరామ. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడికి ఇంటికి వచ్చినటువంటి ఆ మరొక బ్రాహ్మణుడు అక్కడ కుంతీ సమక్షంలో పాండవులందరూ వింటుండగా ఆ బ్రాహ్మణుడి గృహంలో ఈ విషయాన్ని అంతటినీ కూడా చెప్పి తాను విరమించాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి ద్రౌపదీ సంభవే షట్షష్ట్యధిక శతతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆదిపర్వంలో చైత్రరథ పర్వం ఉపపర్వంలో ద్రౌపదీ సంభవము అనేటువంటి 166వ అధ్యాయము పూర్తయింది.
సమయం కూడా అయింది కాబట్టి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.